హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏదో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మొన్నటి వీడియోలో మీరు ఆల్రెడీ చూసారు కదా, నెక్స్ట్ డే యోగా డే. సో నేను టిఫిన్కి ముందులో ప్రిపేర్ చేసి పెట్టుకుందామని పెసరపప్పు నానబెట్టాను. ఇవి అక్కడ మిక్సీ పడుతున్నాను పెసరట్ కోసం. సైడ్ అయితే రైస్ ఆల్రెడీ ఉడుకుతుంది, చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా కుట్టికి రోజు గుడ్ మార్నింగ్ చెప్పాలి మమ్మీ. గుడ్ మార్నింగ్ కుట్టి తల్లి పిలుస్తుంది. మా దా ఎత్తుకో అని. మా దా ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో. మా కలుగుడు ఎక్కువ. కుట్టి చూడు, పింక్ పింక్ మ్యాచింగ్ మ్యాచింగ్. కమన్ కమన్ కమన్. ఏమైంది? ఇట్లా ఉంటుంది మార్నింగ్. ముడ్డు పెట్టేస్తా నీకు, ముడ్డు పెట్టేస్తా, ముడ్డు పెట్టేరు నీకు. ప్యాంపరింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను దోసకాయ చట్నీ అదే పచ్చడి చేస్తున్నాను. ఈరోజు 3 టొమాటోస్ తీసుకున్నాను. సైడ్ అయితే పచ్చిమిర్చి ఎగుతున్నాయి అండ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో అండ్ పల్లీలు కొంచెం గ్రేవీ కోసం నేను యాడ్ చేసుకుంటాను. ఇక్కడ 1 ఆనియన్ తీసుకున్నాను. సగం ఏమో తిరువాతకి అండ్ కొంచెం ఏమో ఇట్లా దోసకాయ పచ్చడిలో యాడ్ చేస్తే క్రిస్పీగా బాగుంటుంది. ఇవి కూడా ఇక్కడ వేగిపోయాయి. ఫస్ట్ అయితే పల్లీలు మిక్సీ పట్టుకుంటున్నాను. పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను అండ్ కొంచెం చింతపండు. నేను దోసకాయ పచ్చడిలో గింజలు తినను మామయ్య, సో నేను ఆ గింజలని తీసేసాను కాబట్టి పులుపు కోసం టొమాటో అండ్ చింతపండు. ఇక్కడైతే ఇది మిక్సీ పట్టిన కంప్లీట్ అయిపోయింది. ఇది ఫుల్ ఫైన్గా నేను మిక్సీ పట్టుకున్నాను. ఈ టైంలో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటాను అండ్ దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాను. ఇవి కూడా జస్ట్ 1 పల్స్ ఇచ్చుకుంటాను. ఇవి ఆవాలు జీలకర్ర అన్నీ. ఈ పోపు వేగేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది, నాకు ఎప్పుడు చాలా ఇష్టం. పోపు మొత్తం వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నది యాడ్ చేసుకొని ఆనియన్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే దోసకాయ పచ్చడి రెడీ అయినట్టే. ఫస్ట్ అయితే కొంచెం ఇవి కూడా ఒక పల్స్ ఇచ్చుకుందామని పెట్టుకుంటున్నాను. ఇలాగా జస్ట్ పల్స్ ఇస్తే అయిపోతుంది. ఇక్కడైతే పోపు వేగిపోయింది. ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్ కూడా అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు నేను ఇది యాడ్ చేసుకుంటున్నాను. ఈతో దోసకాయ పచ్చడి రెడీ. అంటే ఇది మాత్రం జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రం కొంచెం ఫ్రై అయ్యిస్తాను ఆయిల్లో. పిచ్చి రోజు మా మామయ్య నేనేమి రికార్డ్ చేస్తున్నాను అనుకొని వచ్చేసాడు షర్ట్ లేకుండా, అదే కలర్. అండ్ ఇక్కడైతే నేను పెసరట్ వేసేసుకున్నాను. అన్నీ రెడీ అయిపోయినాయి కదా. సైడ్ బై సైడ్ నేను ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి లంచ్ కూడా పెట్టేశాను. అన్నీ అయిపోయినాయి. కుట్టికి ఈరోజు స్నాక్స్ పప్పాయ పెట్టాను. 6 గుడ్లు 45 రూపాయలు అయింది. మా చిట్టు తల్లి ఫస్ట్ అందరికన్నా కదా. చెప్పు, లేట్ అవుతుంది. సరే సరే పొలం ఏం చేస్తున్నాను ఫోన్లో? మేడం
కాల్ చేసి ఈరోజు వైట్ డ్రెస్ మేడం మీకే కాదు పిల్లలకి కూడా వైట్ డ్రెస్ అని చెప్పి ఫోన్ చేశారు. ఇప్పుడు తీసుకురమ్మన్నారు. సో ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను. అవి ఇవ్వడానికే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే మాకు మాత్రమే వైట్ డ్రెస్ ఏమో కుట్టికి లేదనుకున్నాను. బట్ మేడం కాల్ చేసి మరి పర్టికులర్గా కావాలి, మేము ఫోటో సెక్షన్ చేసుకుంటున్నామన్నారు. సో ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే నేను కుట్టు వాళ్ళ స్కూల్కి వెళ్ళాలని చెప్పాను కదా, ఇప్పుడు నేను రెడీ అవుతాను. అండ్ ఈ టాప్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అండ్ ఈ టాప్ అండ్ నేను దీనికి పేరప్ ప్యాంట్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటాను. నేను ఇక్కడ డీటెయిలింగ్ వచ్చింది, ఇక్కడ ఎంబ్రాయిడరీ. ఇది షార్ట్ టాప్ అండ్ దీనికి పేరప్గా ఈ ట్రౌజర్ తీసుకున్నాను. దీనికి సైడ్స్ ఇలా పాకెట్స్ ఉంటాయి అండ్ లెగ్స్ దగ్గర ఇట్లా డీటెయిలింగ్ వచ్చింది. నేను మీకు రెడీ అయినాక ఎలా ఉంటుందో చూపిస్తాను. అంతే. దిస్ ఈస్ మై ఓవరాల్ లుక్. ప్యాంట్ అయితే ఇలా ఉంది అండ్ దిస్ ఈస్ మై హెయిర్ స్టైల్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు అది అయిపోయేసరికి 12 అయిపోయింది. సో నేను కుట్టిని కూడా ఇంటికి తీసుకొని వస్తాం అనుకున్నాను. ఇక్కడైతే కుట్టి కొంచెంసేపు ఆడుకుంటుంది. ఇట్లా వాళ్ళ మేడమ్స్ వాళ్ళకి చేస్తారు. ఇది కాదు, ఇంకా వేరే ప్లేస్. నేను నీకు మా ఫ్రెండ్తో మాట్లాడతావా? నీకు నచ్చి మా ఫ్రెండ్ నేమ్ చెప్పు. సాహితి, పవిత్ర, పవిత్రనా? ఊర్లో ఉంది బుజ్జిబాబుతోని. పాపకు మామూలుగా రావడానికి కాళ్ళు నొప్పులు, కానీ ఇప్పుడు నిర్మల్ కడికి అయితే కాళ్ళు నొప్పులు లేవంట. వెళ్తుంది వాడి కోసం. వెళ్ళు, ఏం కాదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కుట్టికి నిర్వాంశ కావాలంట. వచ్చాము. కుట్టి అండ్ నిర్వాంశ్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఆడటం. ఇప్పటి నుంచి స్టార్టింగ్ నిద్రపోయేదాకా ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నిర్వాంశ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఉంది. నీ బ్రష్ కూడా తీసేసాయి. చీరలు పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటా. చాలే, థ్యాంక్ యూ. అక్కడ పెట్టు. మెల్లగా మెల్లగా. ఏం పెట్టు? సరే. వీళ్ళ దగ్గర మమ్మీ డాడీ ఉంటారు. మమ్మీ డాడీ చూసారు అనుకో, వీళ్ళని కొడతారు. పిల్లలిద్దరూ కాసేపు ఇట్లా ఆడుకుంటున్నారు. ఇల్లంతా ఇలా అయిపోతుంది. ఆడుకున్న తర్వాత ఏం పర్వాలేదు. నేను అన్నీ సర్దుకొని నైట్ అయ్యేసరికి ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ కుట్టి ఎట్లా ఆడుకుంటుంది కదా అని చెప్పి నేను అన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఈరోజు రాగి సంగటి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ బాసనలు అయితే క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. అండ్ రైస్ కూడా నానబెట్టుకున్నాను. నానితే కొంచెం ఇంకా సాఫ్ట్గా అవుతుందని ఈ గ్లాస్తో 1 glass ఆఫ్ రైస్ యాడ్ చేసుకున్నాను. అవి నానబెట్టేసాను. ఇప్పుడైతే వీటిని పెట్టుకుని 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని కడిగి పెట్టేసుకున్న తర్వాత 3 glasses ఆఫ్ వాటర్కి 3/4 ఆఫ్ రాగి పిండి. ఇక్కడ నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా, అదే చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో సాల్ట్ వేస్తారు రాగి పిండి, లేదంటే చప్పగా ఉంటుంది. 3 glasses ఆఫ్ రైకు ఉడికి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 3/4 glass ఆఫ్ రాగి పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. రాగి పిండి ఆ రైస్తో బాగా ఉడికితే మంచిగా ఉంటుంది. మా నాన్నమ్మ ఎలా చేసేది, నాకు ఇట్లాగనే అలవాటు. సో అది కూడా ఒక 10 to 15 minutes ఉడకబెట్టుకున్నాను. దెన్ నేను ఇక్కడ పొరుటుకుంటాను. మేము పొరుటుకుంటామని అంటాము. అదే మా నాన్నమ్మ అయితే ఇట్లాగే పొరుటేది. సో నాకు ఇట్లాగనే తెలుసు.
కుట్టికి కూడా రాగి పిండి రాగి జావా అన్నీ మంచిగా అలవాటు చేశాను. అప్పుడప్పుడు ఇట్లనే పెడుతూ ఉంటాను. రాగి సంగటి ఎక్కువ చేయను కానీ రాగి జావా మాత్రము కుట్టి తాగుతుంది. మార్నింగ్ చేసిన దోసకాయ పచ్చడి ఉంది. సో ఆ నైట్ అయితే మా డిన్నర్కి ఇలా కంప్లీట్ చేసాము. చాలా సాఫ్ట్గా బాగా వచ్చిందని మామయ్య చెప్పాడు కూడా. ఈ వీడియోకి అయితే ఇంత. ఇప్పుడైతే మీరు నైట్ అని చూసేయండి. నేను కావాలని వచ్చావా నువ్వు? థ్యాంక్ యూ కుట్టి. ఎవరేమన్నారు మా కుట్టి తల్లిని? ఎవరు కొట్టొచ్చింది ఎడకి? కావాలంట మమ్మీ. ఎవరు నన్ను కొట్టొచ్చింది? మీరందరూ వేస్ట్, నా బంగారమే నాకు. ఇదిగా ఓ ఇదిగా నేను ఒక్కదాన్నే ఉన్నాను, వచ్చింది కృతిక.